న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డితో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సింగరేణిలో బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల అమలుకు కేంద్ర సహకారం అందించాలని కోరారు. కోల్ ఇండియా తరహాలో ఆధునిక సాంకేతికతతో బొగ్గును విలువాధారితంగా వినియోగించే దిశగా సింగరేణి ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. గ్యాసిఫికేషన్ ద్వారా ఇంధన భద్రత, పారిశ్రామిక వినియోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. అలాగే గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్స్ పరిధిలోని కొయ్యగూడెం బ్లాక్ థర్డ్ ను సింగరేణికి కేటాయించాలని, తాడిచర్ల కోల్ బ్లాక్ సెకండ్ మైనింగ్ లీజ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. ఈ అంశాలపై కేంద్ర, రాష్ట్ర అధికారులు మరియు సింగరేణి ప్రతినిధులతో త్వరలో సంయుక్త సమావేశం నిర్వహిస్తామని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టామ్కామ్ ద్వారా భారత్ యూరప్ నైపుణ్య భాగస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తుందని కార్మిక ఉపాధి గనుల శాఖ మంత్రి డాక్టర్ జివి వివేక్ వెంకటస్వామి తెలిపారు. యూరప్ లో పెరుగుతున్న నైపుణ్యోద్యోగ అవసరాలకు అనుగుణంగా యువతకు జర్మన్ భాష సహా విదేశీ ఉపాధి నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. టామ్కామ్ బలోపేతానికి బడ్జెట్ లో ₹90 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో నిర్వహించిన భారత్ EU మొబిలిటీ వర్క్ షాప్ లో మంత్రి మాట్లాడుతూ విదేశీ ఉపాధి సురక్షితమైన, చట్టబద్ధమైన మార్గాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా అంతర్జాతీయ ప్రమాణాల శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో నేరాల స్వరూపం మారుతున్న నేపథ్యంలో ఆధునిక అవసరాలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థలో సమగ్ర మార్పులు అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. MCR HRDలో సీనియర్ పోలీసులు అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన సైబర్ క్రైమ్ నియంత్రణ, డ్రోన్ పోలీసింగ్, సీసీ కెమెరాల విస్తరణ, కమాండ్ కంట్రోల్ సెంటర్ సమర్థ వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు. ఫారెన్సిక్ డేటా సెంటర్లను పెంచాలని, డ్రగ్స్ బాధితుల కోసం డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీసు శాఖలో అవినీతిని సహించబోమని స్పష్టం చేసిన సీఎం విలేజ్ పోలీసింగ్, నైట్ పెట్రోలింగ్, రౌడీ షీటర్లపై నిఘా బలోపేతం చేయాలని తెలిపారు. భారత సమాచార విప్లవ పితామహుడు, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి ఘన నివాళులు అర్పించారు. ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశంలో సమాచార సాంకేతిక రంగానికి బలమైన పునాదులు వేసి కంప్యూటర్ విప్లవం, టెలికమ్యూనికేషన్ అభివృద్ధి ద్వారా యువతకు కొత్త అవకాశాల దారులు తెరిచిన దూరదృష్టి గల నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, గ్రామీణ ప్రాంతాలకు సాంకేతికతను చేరవేయడం, 18 ఏళ్ల యువతకు ఓటు హక్కు కల్పించడం వంటి కీలక నిర్ణయాలతో ప్రజాస్వామ్యానికి కొత్త దిశ చూపారని మంత్రి తెలిపారు. యువత శక్తిపై అపార విశ్వాసం ఉంచిన రాజీవ్ గాంధీ ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కూడా యువత అభివృద్ధి, డిజిటల్ పురోగతి, క్రీడలు మరియు ఉపాధి అవకాశాల కల్పనకు కట్టుబడి పనిచేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తును పునర్నిర్మాణం చేసే ప్రక్రియలో యువతని ఆదర్శం అనే, యువత భావజాలం అనే గుర్తించిన మహనీయుడు మన రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మన రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారు ఈరోజు వారి చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి నియోజకవర్గ స్థాయి నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని గురించి పెద్దలు భారతరత్న దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని న్యూఢిల్లీలోని వీర్ భూమి వద్ద తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన రాజీవ్ గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దేశ అభివృద్ధి, సాంకేతిక రంగ ప్రగతి, యువత సాధికారత కోసం రాజీవ్ గాంధీ చేసిన విశేష సేవలను ఉప ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.
మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆ మహానేతకు ఘనంగా నివాళులు అర్పించారు. దేశ సమగ్రత, శాంతి, ప్రజాస్వామ్య విలువ పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడని స్మరించుకున్నారు. రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్న సందర్భంగా ప్రతి భారతీయుడు హింసకు వ్యతిరేకంగా శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. సమైక్యతే మన శక్తి, శాంతియుత భారతమే మన లక్ష్యం అన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు. గద్వాల విజయలక్ష్మి ఈ రోజు తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మహిళల హక్కుల పరిరక్షణ, న్యాయం కల్పించడం మరియు మహిళా సాధికారత కోసం కృషి చేస్తామని ఆమె తెలిపారు. లండన్ క్లైమేట్ యాక్షన్ వీక్ 2026లో సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం సభ్యులు గౌరవ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీన్ ట్రాన్స్పోర్ట్, జీరో ఎమిషన్ వాహనాల అభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడులు మరియు రవాణా రంగ ఆధునికీకరణకు సంబంధించిన కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని క్లీన్ మొబిలిటీ మరియు సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ రంగాల్లో ముందంజలో నిలిపేందుకు చేపట్టాల్సిన చర్యలు, ఈ మొబిలిటీ పాలసీలు, ఛార్జింగ్ మౌలిక వసతులు, ప్రజా రవాణా ఆధునికీకరణ మరియు అంతర్జాతీయ భాగస్వామ్యాలపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. అలాగే లండన్ క్లైమేట్ యాక్షన్ వీక్ లో తెలంగాణ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రానికి లభించే అవకాశాలు, గ్లోబల్ సంస్థతో సమన్వయం మరియు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి ఆధునిక సాంకేతికతను పరిచయం చేసి భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా కొత్త గుర్తింపు తీసుకొచ్చిన దార్శనిక నాయకుడు కొనియాడారు. మహిళలకు రిజర్వేషన్ల ఆలోచనను ముందుకు తీసుకువచ్చిన మహానేత కూడా ఆయనేనని పేర్కొన్నారు. సోనియా గాంధీ తీసుకున్న ధైర్యమైన నిర్ణయంతోనే తెలంగాణ రాష్ట్ర సాకారమైందని సీఎం అన్నారు. తెలంగాణకు గాంధీ కుటుంబంతో విడదీయరాలని అనుబంధం ఉందని చెప్పారు. రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, వెంటనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించి మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. 33% మహిళల రిజర్వేషన్ బిల్లుకు ఇండియా కూటమి పూర్తి మద్దతు ఉందని స్పష్టం చేశారు.